అప్పు చేసిన అంటారు కదా, కేసీఆర్ అప్పు చేసి ఈరోజు గ్రామాలలో కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి పథకాలు చేరినాయి. కేసీఆర్ అప్పు చేసి 2000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి దళితులకు కార్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి చీరలు ఇచ్చిండు బతుకమ్మకు. కేసీఆర్ అప్పు చేసి నియోజకవర్గాలలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేకమైనటువంటి అద్భుతాలు కేసీఆర్ చేసిండు. మరి ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నా. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిడుతూ ఉంటాడు. రేవంత్ అన్న పొద్దుగాల లేచి కేసీఆర్ని విమర్శిస్తూ ఉంటాడు. పొద్దుగాల లేచి రేవంత్ అన్న ఒకసారి ఆయన మాట్లాడుకోవాలి, ఆయన వీడియోలు ఆయన చూసుకోవాలి. పొద్దుగాల లేచి కేసీఆర్ బొమ్మ చూసి ఇట్లా రేవంత్ అన్న నిల్చొని పొద్దుగాల లేచి కేసీఆర్ బొమ్మ చూసి కేసీఆర్ ఏం చేయలేదా తెలంగాణకు అని చెప్పి ఒకసారి కేసీఆర్ ముఖం గట్టిగా చూస్తే అన్ని కనబడతాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రేవంత్ అన్నకు. రేవంత్ అన్న ఏమో డైలాగులు, అప్పు చేసిండు. కేసీఆర్ అప్పు చేసి తెలంగాణను అద్భుతం చేసిండు. రేవంత్ రెడ్డి అప్పు చేసి ఏం చేసిండు? అభివృద్ధి జరగాలంటే అప్పులు అవుతాయి, ఖచ్చితంగా అప్పులు అవుతాయి. అప్పు చేసి కేసీఆర్ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోలేదు కదా. అదే ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోయింది కేసీఆర్. రేవంత్ రెడ్డి లెక్క 2-3 ఇల్లులు కట్టుకుంటలేడు. కాంగ్రెస్ పార్టీ మంత్రుల లెక్క 2-3 ఇల్లులు కట్టుకుంటలేడు. కేసీఆర్ ఏ ఫామ్ హౌస్లోకి వెళ్ళి అయితే బయటకు వచ్చిండు అదే ఫామ్ హౌస్ పోయిండు. అదే ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. అదే నందినగర్ ఇంట్లో ఉంటున్నాడు. మరి వీళ్ళ లెక్క పెద్ద పెద్ద బంగ్లాలు కట్టించుకోలేదు నియోజకవర్గాలలో, జిల్లాలలో. కేసీఆర్ అప్పు చేసి తెలంగాణ ప్రజల కోసం మంచి చేసిండు. కాంగ్రెస్ వాళ్ళ లెక్క దోపిడీ చేయలే. కాంగ్రెస్ వాళ్ళ లెక్క అవినీతి చేస్తలేడు, అక్రమాలు చేస్తలేడు, దందాలు చేస్తలేడు, స్కాములు చేస్తలేడు, దోపిడీ చేస్తలేడు. ఇది వాస్తవం. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కేసీఆర్ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. 1-2 కాదు, మస్తు అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఈరోజు చాలామంది కేసీఆర్ని నానా రకాల మాటలు అంటూ ఉంటారు, నానా రకాలుగా కేసీఆర్ని తిడుతూ ఉంటారు. ఒక్కసారి కేసీఆర్ని తిట్టే ముందు అద్దంలో మీ ముఖం మీరు చూసుకొని కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేయలేదా అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కేసీఆర్ని ఎవరెవరైతే తిడుతుర్రో అద్దంలో మీ ముఖం మీరు చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మీ కళ్ళల్లో తిరుగుతాయి, మీ కళ్ళల్లో కనిపిస్తాయి. అన్ని అద్భుతాలు చేసింది కేసీఆర్. తెలంగాణని తీర్చిదిద్దాలంటే, కొత్త రాష్ట్రాన్ని తయారు చేయాలంటే, కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా అప్పులైతాయి.